హరే కృష్ణ. ఓం నమ శివాయ. ఓం నారాయణాయ నమ. ఓం దీపజ్యోతి పరబ్రహ్మణే నమ. భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం అనేది మాసరాజు అని శాస్త్రాలు చెప్పాయి. ఎందుకంటే ఈ మాసంలో శ్రీమన్నారాయణుడు, పరమశివుడు, తులసీదేవి, గోవులు అందరూ ఒకే సారంగా పూజింపబడతారు. కార్తీక మాసంలోని 8వ రోజు సత్యం, శాంతి, భక్తి కలయికగా ఉంటుంది. ఉదయాన్నే లేచి పవిత్ర స్నానం చేసి ఓం నమ శివాయ లేదా ఓం నమో నారాయణాయ నమః మంత్రాలను జపించాలి. తరువాత గృహదేవత ముందు దీపం వెలిగించాలి. ఆ దీపం మనలోని అంధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగు ప్రసరింపచేస్తుంది. కార్తీక దీపం దత్తం ఏ పాపం శతగుణం హరేత్ అనే పురాణం చెబుతుంది. ఒక్క దీపం వెలిగించినా పాపం నశిస్తుంది, ఆత్మ ప్రకాశిస్తుంది. సాయంత్రం సూర్యాస్తమయానంతరం ఎత్తైన స్థలంలో ఆకాశ దీపం వెలిగించాలి. ఆ దీపం కేవలం వెలుగు కాదు, అది పితృదేవతలకు శాంతి, మన కుటుంబానికి శుభం తెచ్చే దివ్య జ్యోతి. ఆకాశ దీపం ఇహ కుర్యాత్ పితృదేవా సంతుష్టాః. ఆ దీపం వెలిగిన ఇంటి చుట్టూ దేవతలు సంచరిస్తారని శాస్త్రం చెబుతోంది. కార్తీక మాసంలోని 8వ రోజున తులసి చెట్టుకు దీపం వెలిగించాలి. తులసి దళం సమర్పించి విష్ణు స్మరణ చేయాలి. గోవులకు ఆహారం పెట్టాలి. పేదలకు నూనె, వస్త్రం, అన్నదానం చేయాలి. ఇది మన జీవిత లోకానికి వెలుగు నింపుతుంది. దీపం వెలిగించడం అంటే ఏమిటి? కేవలం నూనె దీపం కాదు, మన హృదయంలోని చీకటిని తొలగించి దైవ జ్ఞాన దీపం వెలిగించడం. దీపం వెలిగించడం వలన మనలోని అహంకారం, కోపం, అసూయ కరిగిపోయి ప్రేమ, దయ, శాంతి పుడతాయి. శ్రీహరికి జీవజంతువులంటే ఎంతో ఇష్టం కాబట్టి ఆవుకు రొట్టె ఇవ్వడం, ఇతర మూగజీవులకు సేవ చేయడం ద్వారా కూడా భగవత్ అనుగ్రహం లభిస్తుంది. కార్తీక మాసం 8వ రోజున మన జీవితంలో చీకటిని తొలగించి జ్ఞాన వెలుగును ప్రసారింపజేసే ఆధ్యాత్మిక దినం. దీపం వెలిగించడం అంటే భౌతికంగా కాదు, మన హృదయంలోని దైవ జ్ఞానాన్ని వెలిగించడం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్. మా ఈ ఆడియోలను వింటున్న అందరికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. హరే కృష్ణ.